కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది. మరి ఇచ్చిందా? జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని చేసిందా? మరి ఇన్ని మోసాలు మాట్లాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము చెప్పదలుచుకున్నది ఒకటి, మాకు రావాల్సిన ఉద్యోగాలు మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన నిరుద్యోగ భృతి మాకు ఇవ్వండి, మాకు రావాల్సిన జాబ్ క్యాలెండర్ మాకు ఇవ్వండి. మేము ఈరోజు ఇక్కడ సభ పెట్టుకున్నామంటే ఈరోజు నిరుద్యోగులందరూ కలిసి ఐకమత్యంగా కలిసిమెలిసి ఈరోజు మేము సభ పెట్టడం జరిగింది. వాస్తవంగా చెప్పాలంటే మా ఏజెన్సీ ప్రాంతాలలో మేము అడవులలో గూడాలలో తాండాలలో నివసించే మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా జీవో నంబర్ 3 ఉండే. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమో ఆ జీవో నంబర్ 3 కొట్టిపారేసింది. ఆ జీవో నంబర్ 3 వల్ల పాపం ఏజెన్సీ ప్రాంతాలలో గిరిజన ఆదివాసులు చాలా ఉద్యోగాలు పొందేటోళ్ళు. కానీ ఈరోజు పోవడం వలన మాకు ఒక నోటిఫికేషన్ రాకుండా ఉంది. మరి మా ఏజెన్సీ ప్రాంతాలలో ప్రత్యేకంగా ఐటీడీఏ ఏర్పాటు చేయడం జరిగింది. అది ప్రత్యేకంగా ట్రైబల్ కోసమే ఉండేది. కానీ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రత్యేకంగా ఐటీడీఏలో కూడా మేము నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ లేదు. మరి ఆదిలాబాద్లో మన రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బట్టి విక్రమ గారు పెద్ద పెద్ద సభలు పెట్టారు, పెద్ద పెద్ద ధర్నాలు పెట్టారు, అక్కడ పాదయాత్ర పెట్టారు. అక్కడ వచ్చినప్పుడు చెప్పడం జరిగింది, బాబు మీ అడవి ప్రాంతాలలో నివసించే 4 ఐటీడీఏలో ఖమ్మం, భద్రాచలం, మన ఏటు నగరం, ఇటు ఊట్నూరు ఐటీడీఏ, యమగ్నూరు ఐటీడీఏ, ఇలా 4 ఐటీడీఏలో కూడా మీ అందరికీ మేము ప్రత్యేకంగా నోటిఫికేషన్ ఇచ్చి మీ నిరుద్యోగులందరినీ ఆదుకుంటామన్నారు. కానీ రాను 2 సంవత్సరాల కాలం గడిచిపోయింది. మరి ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ లేదు. సరే ఆ నోటిఫికేషన్లు కాకుండా కనీసం ఈ జనరల్ నోటిఫికేషన్ ఇస్తారేమో అనుకుంటే ఈ జనరల్ నోటిఫికేషన్కి అనేది ఏమైనా అంటే నిరుద్యోగులు మీరు కాదు, మీరందరూ పేడ్ బ్యాచ్లో మీరందరూ ఇది అని మాట్లాడతారు. మరి ఈరోజు వందల మంది వేల మంది నిరుద్యోగులు ఇక్కడ వచ్చారు. వీళ్ళందరూ పేడ్ బ్యాచేనా అని నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డికి. ఖబర్దార్ బిడ్డ రేవంత్ రెడ్డి, నేను అడుగుతున్నది ఇక్కడ నిరుద్యోగుల బాధ ఏందో మాకు తెలుసు, నిరుద్యోగులు ఎంత కష్టపడి చదువుతున్నారో మాకు తెలుసు. నిరుద్యోగులు 5 రూపాయల భోజనం తినుకుంటా పాపం తల్లిదండ్రులు 5,000 10,000 రూపాయలు పంపిస్తే ఇక్కడ చదువుకుంటున్నారు పాపం. ఈరోజు పాపం రైతులకు మా తల్లిదండ్రులు అందరూ రైతుల బిడ్డలం మేము. ఈరోజు మాకు 5 రూపాయలైనా కానీ 5,000 రూపాయలైనా కానీ పంపిస్తే కంపల్సరీ అక్కడ పంటలు పండాల. పంటలు పండకపోతే నష్టపోవడం వలన కనీసం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చి మా పిల్లలకు పంపిద్దామంటే ఆ రైతు బంధు కూడా దిక్కులేదు. మరి ఇక్కడ నిరుద్యోగులు మేము చదువుకుంటే కనీసం ఆ డబ్బులు వస్తాయైనా మేము ఇక్కడ 5 రూపాయల భోజనం కాకుండా మరి మంచి భోజనం తింటామని ఆలోచిస్తాం. కానీ ఇంత దరిద్రమైన మనం కాంగ్రెస్ ప్రభుత్వానికి తీసుకొచ్చి ఈ 2 లక్షల ఉద్యోగాలు కాకుండా ప్రత్యేకంగా మా ఏజెన్సీ ప్రాంతాలలో జీవో నంబర్ 3ని కూడా పునరుద్ధరించాలని నేను వేడుకుంటున్నా. మరి ఈరోజు ఇక్కడ ప్రతి స్టడీ హాల్లో కానీ నిరుద్యోగులు మరియు ఇన్స్టిట్యూట్ నుండి వచ్చిన మిత్రులు, అదేవిధంగా గత 15 రోజుల నుండి మన ఇంద్రానాయక్ కుమార్ గారు, మరి సంభు గారు, మన వెంకట అన్న గారు, రవి గారు, ఇలా చాలామంది నిరుద్యోగులు కష్టపడి ఈరోజు మన హక్కుల కోసం, మన నిరుద్యోగాల కోసం, మన 2 లక్షల ఉద్యోగాల కోసం పోరాటం చేస్తున్నాం. ఖచ్చితంగా ఈరోజు మీ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా స్పందించకపోతే రాను మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు భారీ ఎత్తున బహిరంగ సభలు పెడతామని ఇక్కడ నుండి నేను హెచ్చరిక జారీ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఎవరిబడి. ప్రతి స్టడీ హాల్లో లైబ్రరీలు తిరిగి ఈ ధర్నాను సక్సెస్ చేయాలి, నిరుద్యోగులందరినీ ఐకమత్యం చేయాలని చెప్పి తిరిగినటువంటి మన కోడంగల్ రవణ కానీ, ఇంద్రనాయ్ కానీ, అదేవిధంగా బూకే కుమార్, సోమేష్, వీళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఒకటేంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే ధర్నాలు చేసే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మా కష్టాలు చూసిర్రు, మా దగ్గర ఉండి మా సమస్యలు విన్నారు కాబట్టి మేము ఏం చెప్పకుండా వాళ్ళ అధికారంలోకి వస్తే చాలు మా హామీలన్నీ నెరవేరుస్తారని చెప్పి ఆశించినాం. ఇప్పుడు గోసపడతా ఉన్నాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు 2 ఏళ్ళు అయింది. హామీలు అడుగుతూ ఉంటే కొందరు ఏమంటున్నారు అంటే టీఆర్ఎస్ వాళ్ళు అంటుర్రు, కొందరు బీజేపీ వాళ్ళు అంటుర్రు, కొందరు అయితే అసలు చదువురాని వాళ్ళు అంటుర్రు, ఇంకా కొందరు అంటే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి జాబులు చేసేటువంటి కొందరు లకారంతో కూడినటువంటి పదాలు మాట్లాడుతూ ఉంటే తెలంగాణలో ఉన్నటువంటి ఒక్క మేధావి కూడా స్పందించలేదు. పృథ్వన్న కానీ, అశోక్ సార్ కానీ, విఠలన్న కానీ, వీళ్ళు తప్ప ఒక్క మేధావి కూడా లకారంతో 35 లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించిన అంశంపై మేము ధర్నా చేస్తూ ఉంటే మాకు సహనం నశించి మా జీవితాలు ఆగమైపోతున్నాయని ధర్నాలు చేస్తూ ఉంటే మమ్మల్ని ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే
వెనిజులాకు సంబంధించినటువంటి ట్విట్టర్ ఓపెన్ చేస్తే వెనిజులా ఇష్యూలే కనిపిస్తున్నాయి, కానీ నిరుద్యోగులు 8 మంది చనిపోయినారు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే. ఎవరు బాధ్యులు? అదేవిధంగా శ్రీధర్ బాబు గారు మేనిఫెస్టో చైర్మన్, మేనిఫెస్టోలో ఏడాది లోపల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాసినటువంటి వ్యక్తి శాసన మండలి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకోండి అని అంటుండు. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ 5 సంవత్సరాలకు సంబంధించి 2 లక్షల ఉద్యోగాలు అన్నామని చెప్పి ఆయన అంటున్నారు. నిన్ననే ఆయన యూట్యూబ్ స్టార్లు ఉంటారు, వాళ్ళు ఏమంటారు అంటే త్వరలో ఉద్యోగాలంట. శాంతకుమారిపై సంవత్సరం కింద వేసిర్రు ఉద్యోగ ఖాళీలపై కమిటీ, ఆ కమిటీ రిపోర్ట్ వేయలేదు, వీళ్ళకి త్వరలో ఉద్యోగాలంట. అసలు వీళ్ళని ఏమనలే. దయచేసి నేను యూట్యూబ్ వాళ్ళని అడుగుతా ఉన్నాను, వీళ్ళకు ఈ బల్మూరు వెంకట్ కానీ, యూట్యూబ్ స్టార్ అనేటువంటి బల్మూరు వెంకట్ కానీ, అద్దంకి దయాకర్ కానీ, చానగన్ దయాకర్ కానీ, రియాజ్ సార్ కానీ, వాళ్లకు నిరుద్యోగ ఇష్యూలు ఏవి తెలియదు. అసలు వాళ్ళకి అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు సీఎం గారు నిరుద్యోగుల ఇష్యూలు మాట్లాడదామంటే. వాళ్ళ గురించి తమ్నేలు పెట్టి త్వరలో అని చెప్పి ఇవన్నీ పెట్టి నిరుద్యోగుల ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నం చేయొద్దని చెప్పి కోరుకుంటున్నాం. అదేవిధంగా పేపర్ లీకేజీపై సిట్టు వీళ్ళు ఏమన్నారంటే అధికారంలోకి వచ్చిన వెంటనే పెద్ద తలకాయలు ఉన్నారు, పెద్ద తలకాయలని ఖచ్చితంగా మేము బయట పెడతామన్నారు, సిబిఐ ఎంక్వైరీ అన్నారు. మరి 2 ఏళ్ళు అయింది, ఏమైంది? వాళ్ళు ఫోన్ ట్యాంపరింగ్కి సంబంధించి 2 సిట్లు వేసారు, విచారిస్తూనే ఉన్నారు. ఇంకా గతంలో ఫస్ట్ సిట్టు 300 మందిని విచారించారు, ఇప్పుడు విచారిస్తున్నారు. మన పేపర్ లీకేజీకి సంబంధించి ఎంతమందిని విచారించారు అంటే వాళ్ళు పేపర్లు అమ్ముకుంటే వీళ్ళు ఉద్యోగాలు అమ్ముకున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మా సహనంతో ఆడుకోవద్దు, మా జీవితాలు ఆగమవుతున్నాయి. మీరు ఇదే విధంగా మా సహనంతో ఆడుకుంటే మాత్రం నిరుద్యోగులందరం కూడా రోడ్లు ఎక్కితే, మీరు బంగ్లాదేశ్, నేపాల్ లాంటి ఉద్యమాలు చూసారు, కానీ కడుపు మంటతో నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తున్నారంటే ఎవరు ఆపే తరం కాదు. కాబట్టి దయచేసి స్పందించి ఇమీడియట్గా ఖాళీగా ఉన్నటువంటి నోటిఫికేషన్లన్నీ విడుదల చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. నాయకులందరూ ఒకటికి 24 గంటలు మన సిటీ సెంటర్ లైబ్రరీకి తిరిగింది వాస్తవమా కాదా? ఒక్క 6 నెలలు బుక్కులు పక్కన పెట్టండి, వాళ్ళ ఉద్యోగాలు ఊడగొట్టండి, మీకు ఉద్యోగాలు వస్తాయి అన్న నాయకులు ఈ రోజు ఎట్టిపోయారని నేను మీ వేదిక ద్వారా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీ జాతీయ నాయకుడు ఆ రోజు మా దగ్గరికి వచ్చి, మా సిటీ సెంటర్ లైబ్రరీకి వచ్చి ఛాయ్ దాక్కుంటా మీ సమస్యలు ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకురండి అన్నారు. 2 సంవత్సరాల వరకు ఇప్పుడు మా సమస్యని, మీ ప్రజాప్రభుత్వాన్ని, మీ ప్రజా పాలనకి మేము వినియోగించుకున్నాం, కానీ ఇప్పటి కూడా మాకు పరిష్కారం దొరకలేదు. అందుకే ఈరోజు రాష్ట్రంలో, యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగులు అందరూ కలిసి ఎవరికి వారు సొంతంగా డబ్బులు ఛార్జీలు పెట్టుకొని వాళ్ళు అన్నం పొద్దున టిఫిన్ చేయకుండా కూడా ఈ రోజు ఇక్కడికి వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా, ప్రజాస్వామ్యంలో ఒక పౌరుడిగా, ఒక విద్యార్థిగా, ఒక నిరుద్యోగిగా మేము మా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం శాంతియుతంగా. ఇప్పటికైనా ప్రభుత్వం తెలుసుకొని మాకు ఇమ్మీడియట్ గా ఒక 50,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తారని ఆశిస్తున్నాం. జై తెలంగాణ! నిరుద్యోగుల ఐక్యత! నిరుద్యోగుల ఐక్యత! టైం లేదు. థ్యాంక్ యూ.